వైరస్ వచ్చిన తర్వాత మన కంగారు పడే ముందు నుంచే ఈ ఆవు సంబంధించిన కషాయ ప్రతి వస్తువు మనకు పనిచేస్తుందండి. అది మొట్టమొదటి కానీ పాటించుకుంటూ వెళ్తే మనకు అసలు వైరస్ కానీ పురుగు కానీ ఇంకా అలాంటివి మన దరిచారు. భూమిలో ఉన్న శిలీంధ్రం కానీ అగ్గి తెగులు కానీ పొడ తెగులు కానీ ఇలాంటివి ఏమీ రావు. ప్రకృతి వ్యవసాయానికి రసాయనిక వ్యవసాయానికి తేడా ఏంటంటే ప్రకృతి వ్యవసాయంలోనూ ఏ కాయ కూడా కొల్లడం అంటూ ఉండదు, డ్యామేజ్ అవ్వదు. కాయ రుచి కానీ అన్నిటిలో తేడా ఉంటుంది. అదే రసాయనిక ఎరువుల్లోనూ కాయ కుళ్ళిద్ది, కాయ ఏమో ఎక్కువగా పాడవుతుంది. అందరికీ నమస్కారం. నా పేరు ఎర్రా నరసింహారావు. ఉంగుటూరు మండలం, చేబ్రోలు, ఏలూరు జిల్లా. నాకు ఎకరం పొలం ఉందండి. నేను ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. 5 ఎకరాలు కౌలుకి తీసుకొని 5 ఎకరాలు ఎకరం పొలం 6 ఎకరాలు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. ప్రకృతి వ్యవసాయం చేయకముందు ఒక 20 ఎకరాల కాలువ కింద వరి పండించేవాళ్ళమండి. నేను ప్రకృతి వ్యవసాయం ఇంట్రెస్ట్ వచ్చి అన్ని రకాల కూరగాయలు పండిస్తున్నానండి. పంతొమ్మిది 1965 నుంచి ప్రకృతి వ్యవసాయం చేసామండి మా నాన్నగారు పూర్వం. ఆ అనుభవంలో ఈ పాలేకర్ గారు ట్రైనింగ్ అయిన తర్వాత నాకు దాని మీద బాగా ఇంట్రెస్ట్ కలిగి ఇది చెయ్యాలా, నలుగురికి పనిచేస్తుంది, అందరికీ మంచి ఆహారం అందించాలన్న ఉద్దేశంతో చేస్తున్నాను. ఈ 6 ఎకరాల వ్యవసాయంలో పుచ్చ, కర్బూజ, బొబ్బాయి, బీర, కాకర, ఆనప, దోస, అన్ని రకాల ఆకుకూరలు, వంగ, పచ్చిమిర్చి అన్ని రకాలు పండిస్తున్నాను. ప్రకృతి వ్యవసాయం మాకు ఆవులు ఉన్నాయండి, 2 ఆవులు. దాని పరంగా మేము పేసది సేకరించుకుంటామండి. ఏమమృతం డ్రిప్ ద్వారాగా ఇస్తాము. తర్వాత వారానికి ఒకసారి స్ప్రే చేస్తాం. తెల్లదోమకి, లద్దిపురికి అన్నిటిని కంట్రోల్ చేస్తాం నేమాస్త్రం. బెల్లం బదులు బాగా ఎక్కువగా అయిపోయిన పుచ్చకాయలు, బొప్పాయి పళ్ళు, దోసపళ్ళు, ఎన్ని రకరకాలన్నీ బాగా పిసికి అందులో కలిపి తయారు చేసుకుంటాం. జీవామృతం గుడ్డుని కూడా కంట్రోల్ చేస్తుందండి. అలాగే తెల్లతమ్మ గుడ్డుని కూడా కంట్రోల్ చేస్తుంది. స్పేర్ ద్వారాగా భూమి ద్వారా వచ్చే నేలలో వచ్చే శిలీంధ్రాన్ని అంతా కంట్రోల్ చేస్తుంది. తర్వాత దాన్ని అక్కడక్కడ నేమాస్త్రం కూడా స్ప్రే చేస్తాం వారానికి ఒకసారి. తర్వాత వాతావరణ అనుకూలంలో పెట్టి పంచగవ్య, అగ్నాస్త్రం, బ్రహ్మాస్త్రం స్ప్రే చేస్తానండి. తర్వాత కాయ తెలిసిన తర్వాత బలానికి సప్తధాన్యాల కషాయం కొడతాను. ఒక ఎకరం చేలో వరి వేసుకుంటామండి. బీబీటీ ఆర్ఎన్ఆర్ పెట్టుకుంటాం. అందులో వచ్చినవి మా సొంతానికి వాడుకుంటాం. దీంట్లోనూ ఎకరం 20 బత్తాల నుంచి 25-30 బత్తాలు కూడా అవుతుందండి. కుటుంబానికి వాడుకుంటాం. ఎవరన్నా కావాలనుకున్న వాళ్ళకి మార్కెటింగ్ చేసుకుంటాం మేము సొంతంగానే. కాయ పంపకం వచ్చిన తర్వాత మా అల్లుడు, మా అబ్బాయిలు, మేము కోసుకొని మార్కెటింగ్ చేసుకుంటాం. ఊరూరా తిరుగుతాం. కొన్ని విషయాల్లో దగ్గర పెట్టి అమ్ముకుంటాం. లేకపోతే కూలీలు వస్తే కోసి అమ్ముకునే వాళ్ళు వస్తే కోసి అమ్ముతాం. ప్రకృతి వ్యవసాయంలోనూ ఇది 2వ కోత కాయ అండి. ఇది సుమారు 8 కేజీలు ఉంటుంది. ఇంతకుముందు కోసిన కాయ 12 కేజీల వరకు వచ్చింది. కాయ ఖాళీ లేకట కాసింది. అసలు ఈ పొలం మధ్య కుట్టిన తర్వాత దిగిన కాయ కంతు పంతు లేదు. అసలు మా దానికి వైరస్ కానీ కాయ పాదు చచ్చిపోవడం కానీ అన్ని పాదులు 60 రోజులు ఎద్దడి చచ్చిపోతాయండి. మాది 100 రోజులున్నా పాదు అవ్వదండి. టేస్ట్ బాగుంటుంది, నిల్వ ఉంటుంది. కోడిగుడ్డు ద్రావం కొట్టిన తర్వాత కాయ విపరీతమైన రుచి వస్తుంది. ఇంకా 3 సంవత్సరాలు గట్టిగా జీవామృతం, ఘనజీవామృతం చేస్తే బతుకున్నంతకాలం పురుగు మందు వాడక్కర్లేదు, రసాయన ఎరువులు వాడక్కర్లేదు. బ్రహ్మాండమైన రిజల్ట్స్ వస్తుంది.
అది పండించాలా, 10 మందికి ఎట్టాలా. అది నాతోటి ఒక 10 మంది రైతులు తయారయ్యి ఇలా చేస్తే దేశానికి మంచిది, అలా నేలది కూడా మంచిది. నేలలో అసలు ఎంత ఖనిజాలు పెరిగిపోతున్నాయి. అసలు ఏ ఇష్టం పెట్టినా సరే నా పక్క చేలు రసాయన వాళ్ళు వాడతారు. అన్ని రకాల మందులు వాడినా ఏయో తెగులు వస్తూనే ఉంటాయి. నా దానికి తెగులంటూ కనపడతాం. అన్ని రకాల మందు ఇందులో ఆయన ఇచ్చిన విధానంలో చేయగలిగితే అసలు మనకి తెగులంటూనే రాదు. అసలు చెప్పాలంటే అసలు ఎంత అద్భుతంగా ఉంటుంది, ఒక మాయ అనిపిస్తుందండి అది ఈ వ్యవసాయం చేసినోడికి. ఇంకా అందులోంచి బయటికి రాలేమండి మేము. అది బాగా చేసి పండించాలి. ఇక నాకు 70 సంవత్సరాలు వయసు అయినా 10 మందికి అందించాలా, 10 మందికి ఆదర్శంగా నిలవాలా, 10 మంది చేత చేయించాలా అన్న కోరిక మీద ఉంది. ఎవరైనా వస్తే వాళ్ళకి కూడా నేర్పుతాను. ఇది ఈ వ్యవసాయం చేయడం వలన దేశానికి మంచిది, మనకే మంచిది, అలా భూమికి కూడా మంచిది. నేను చేస్తూ మా పక్క రైతులు కూడా ప్రోత్సహిస్తున్నాను. ఉదాహరణ అండి, ఓ పొచ్చ పెట్టామండి. వాళ్ళు అన్ని రకాల మందులు వాడిన తర్వాత కాయ తయారైన తర్వాత పాలు చచ్చిపోతాయండి. మన దాంట్లో పాలు చచ్చిపోవడం కానీ కాయ పోవడం అనేది ఉండదు. అంచేత నా చూసి పక్క రైతులు వస్తే వాళ్ళకి మందులు తయారు చేసి ఇస్తానండి. ఊరినే ఇస్తాను కావాలంటే వాళ్ళకి.